ఆ ట్రాఫిక్ ఎస్ఐ గారు లేదండి తాగినట్టు అనిపిస్తలేడు, వాగడం గానీ ఏం లేదు, వెరీ కామ్‌గా ఉన్నాడు, చాలా డల్‌గా ఉన్నాడు. ఆయన ఫోటో తీశాడు. ఆ తర్వాత టీ అతను కేకేస్తే అది కట్టాను అంటున్నాడు. హెల్మె అదే హెడ్‌లైట్‌కి. హెడ్‌లైట్ అది నిలబడలేదన్నారు. ఆ ఎస్ఐ గూడా నా బైక్ వ్యాన్‌లో ఏమన్నా ఉందేమో అది తీసుకొద్దామని జెప్పి ఆయన క్లియర్ కట్‌గా జెప్పిన తర్వాత ఇది మేనేజ్‌మెంట్ ఎలా అవుతుంది? ఐ డోంట్ నో. బట్ యాక్సిడెంటుకు ముందు ఇక్కడ ఉండింది వాళ్ళు చెప్పే ప్రకారం అయితే డెఫినిట్‌గా హి ఈస్ ది సేమ్ మ్యాన్. అదే విధంగా టైమ్ కోయిన్సిడెన్స్ అవుతోంది. వెహికల్ ది సేమ్. సో, ఆయన మందు కొనుక్కునేది ఆయనేనా? కాదా? అంటే మాస్కేసుకొనున్నాడు. సేమ్ హెల్మెట్, సేమ్ క్లోతింగ్ ఉంది. అది కొనుక్కొని పోయి ఒకవేళ ఇక్కడి నుంచి కొనుక్కొని పోయి మధ్య దారిలోనో లేపోతే అది అక్కడికెళ్ళేటప్పటికి లేట్ అయిపోతే రాజమండ్రిలో లేట్ అయిపోతే వైన్ షాపులన్నీ మూసేస్తారనే ఉద్దేశంతో కొనుక్కొని ఉండుండొచ్చు. ఆయనకు అలవాటుంటే హ్మ్. మామూలుగా రాత్రిపూట పోయి అక్కడెక్కడ ఒకవేళ లేట్ అయిపోతే ఇబ్బందయితుంది గదా! అనే ఉద్దేశంతో ముందుగా ఇప్పుడు తాగి డ్రైవ్ చేసినాడు అనడం కంటే, ఆయన తీసుకొని పోయి అక్కడ ఇప్పుడు 11, 12 అయితే బ్రాందీ షాపులు ఎక్కడ దొరుకుతాయేమో, ఎక్కడన్నా హోటల్ ఉంటే హోటల్ ముందు కూర్చొని తాగేసి తినేసి పోయి పడుకుందాంలే అనుకోని ఉండొచ్చు. కాబట్టి ఆ తాగే డ్రైవ్ చేసినాడు, కింద పడినాడు అనడం కంటే, పోయినప్పుడు రాజమండ్రి పోయిన తర్వాత 4 గంటల తర్వాత అప్పటికే 7, 8 అయితా ఉందన్నారు. 12 అయిపోతుంది రాజమండ్రి పోయేటప్పటికి. కాబట్టి అక్కడ డ్రింక్ షాపులు ఉంటాయో లేదో అని కొనుండొచ్చు. ఓకే. సో, యాక్సిడెంట్ దగ్గర చూడాల్సిందేమంటే, ఎవరైనా కొట్టినాడు అంటే, ఆ కొట్టడానికి ఇంత దూరం అంటే, ఆయన హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఆయన్ని ఫాలో కావాలి గదా! ఈయనొచ్చేది తెలియాలి గదా! హ్మ్. ఒకవేళ ఆయన చెప్పిందే ఇప్పుడు ఎవరికైనా కక్షుంటే, ఇంత దూరం అలో చేసి రాజమండ్రి విజయవాడ నుంచి రాజమండ్రి పోయే టైంలోనే కొట్టాలనుకుంటారా? ఎక్కడైనా కొట్టొచ్చు కదా! దారిలో. పోనీ మీరు చెప్పినట్టు ఈ ఇంత ఇంత దూరం ప్రయాణం చేసి అది వన్ వేలోనే ఆ సైడ్‌లో ఐ డోంట్ థింక్ ఇప్పుడు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో చూస్తారు. ఇప్పుడు ఆయన విసరా అవి తీసేసుంటారు. ఎఫ్ఎస్ఎల్‌కి పంపించుంటారు. ఒకవేళ తాగి ఉంటే విసరాలో తెలిసిపోతుంది. స్టమక్ వాష్‌లో తెలుస్తుంది గదా! కానీ సార్ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, ఆయన ఇప్పుడు స్పాట్‌లో చూస్తే అంటే ఆయనకెక్కడైతే ఆ ఘటన జరిగిందో, యాక్సిడెంట్ అనలేం, హత్య అనలేం కాబట్టి ఘటన అంటున్నాను. అక్కడ ఏమంటున్నారంటే, అక్కడ కర్రలున్నాయి. ఆయన షర్ట్ పైన బూటు ప్రింట్ ఉంది. ఆయనకి హెల్మెట్ అంతున్నప్పుడు లారీ బోయినా తగలని దెబ్బ ఇక్కడ ఆయనకి పెదవి పగిలినట్టుంది, ఇక్కడ కొట్టినట్టుంది అని చెప్పేసి అంటున్నారు. ఆ కర్రతో బలంగా కొట్టడం వల్లే అతను అలా చనిపోయారు అని జెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఇది ఎలా ఒకటి చూడొచ్చంటారు? ఇప్పుడు డెఫినిట్‌గా కర్రతో కొట్టే దెబ్బకి, కింద పడితే తగిలే దెబ్బకి దేర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. డెఫినిట్‌గా ఎఫ్ఎస్ఎల్ ఆ తర్వాత మామూలుగా ఎవరైతే డాక్టర్లు పోస్ట్‌మార్టం చేస్తారో ఆయన డెఫినిట్‌గా చెప్తారు. అది యాక్సిడెంట్ చేసిన తగిలే యాక్సిడెంట్‌లో చేసే తగిలే దెబ్బలకి, ఎవరో కొట్టే దెబ్బలకి డెఫినిట్‌గా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి తెలిసిపోతుంది. పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఫుల్ రిపోర్ట్ వస్తే హ్మ్. అది తెలిసిపోతుంది. వాళ్ళు విసరా కోసం వెయిట్ చేస్తున్నట్టుంది. స్టమక్ కంటెంట్స్ హ్మ్. అదొచ్చిన తర్వాత చెప్తారు అది. సరే దానికెంత టైం పట్టొచ్చంటారు? అంటే ముఖ్యంగా ఇప్పటికి పోస్ట్‌మార్టం జరిగి 3 డేస్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అసలు పోస్ట్‌మార్టం రిపోర్ట్ రాకపోవడం వల్లనే ఇది ఖచ్చితంగా హత్యే అని జెప్పేసి అందరూ అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఏమేం రిపోర్ట్స్ బయటికి రావాలి? ఏది అంటే ఎందుకు లేట్ అవుతుంది అని జెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. మామూలుగా అయితే 48 2, 3 డేస్‌లో వచ్చేయొచ్చు. విసిరా రిపోర్టు అది అనాలిసిస్ చేస్తాడు. కడుపులో ఏమేముంది? ఏం కథ? డ్రింక్ ఏమన్నా ఉందా? అదంతా చేసిన తర్వాత మామూలుగా 3 డేస్‌లో వచ్చేస్తుంది. హ్మ్. ఇప్పటికి అంటే పీఎం ఎప్పుడు జరిగింది? పోస్ట్‌మార్టం ఎప్పుడు జరిగింది? యాక్సిడెంట్ అయిన మరుసటి రోజు సాయంత్రం గదా! అవును. అక్కడి నుంచి వాళ్ళకి పోస్ట్‌మార్టం రిపోర్ట్ జరిగిన తర్వాత అవన్నీ కలెక్ట్ చేసుంటారు. హ్మ్. అవన్నీ పోలీసోళ్ళు తీసుకొని తమ దగ్గర పెట్టుకొని, మరుసటి రోజు ఎప్పుడో తీసుకెళ్ళి ఎఫ్ఎస్ఎల్‌లో ఫారెన్సిక్ ల్యాబ్‌లో ఇచ్చుంటారు. హ్మ్. కాబట్టి అప్పటికే 28, 48 అవర్స్ పోయింది. 2 డేస్ దానికే పోయింది. వాళ్ళకి నెక్స్ట్ డే రీచ్ అయ్యి ఉంటది. హ్మ్. రీచ్ అయిన తర్వాత ఇది ప్రయారిటీ కాకపోతే ప్రయారిటీగా అయితేనేమో ఇమ్మీడియేట్‌గా ఒక 12 అవర్స్‌లోనే చేసిస్తారు. మామూలుగా అయితే సీరియల్ నంబర్ ఉంటది. ఓకే. సీరియల్ నంబర్ ప్రకారం ఎగ్జామిన్ చేస్తారు. హ్మ్. ఇప్పుడు ఇది ఇటువంటి ఎమర్జెన్సీ వ్యవహారంలో
గొడవలు జరుగుతున్నాయి దీనికి అంటే అప్పుడు స్పెసిఫిక్గా ఈ ఫలానా రిపోర్ట్ని తొందరగా ఇవ్వండి అంటే ఎగ్జామిన్ చేసి తొందరగా ఇస్తారు. మామూలుగా అయితే సీరియాలిటీ ప్రకారమే. అంతకుముందు 100 యాక్సిడెంట్లు అయినాయనుకో, ఒక 2 రోజులో, 3 రోజులో అవన్నీ ఎగ్జామిన్ చేసి డిస్పాచ్ చేస్తా ఉంటారు. హ్మ్. సో, ఆ ప్రకారంగా ఇస్తారు. ఇప్పుడు, ఇప్పుడు ఆయన యాక్సిడెంట్ అయింది రాత్రి. అవును. పోస్ట్ మార్టం ఎప్పుడు జరిగింది? మరుసటి రోజు సాయంత్రమో, సాయంత్రం. మధ్యాహ్నమో ఎప్పుడో జరిగింది. హ్మ్. ఆ ప 10 పోలీసోళ్ళు విసిరా అవన్నీ కలెక్ట్ చేస్తారు. చేసిన తర్వాత దీన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మరుసటి రోజు ఎఫ్ఎస్ఎల్‌కి తీసుకొస్తారు. సో, ఆ మరుసటి రోజు పోయిన తర్వాత అప్పటికే 3 రోజులు అయిపోయింది.